అమ్మా కాస్త నవ్వమ్మా, లేకపోతే దరిద్రంగా ఉంటుంది. రెడీ? తొందరగా ఎంత చెప్పనమాట ఇలాగా. అమ్మయ్యా, లే 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 లే. మాకు ఇది అలవాటేలే. ఇదిగో ఈ ఫోటో మాత్రం అద్భుతంగా రావాలి. ఆ ముసలింది రాపోయినా పర్లేదు. స్మైల్. ఫోటోలు ఎప్పుడు ఇస్తావు? మీ డబ్బులు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తాను. ఓహో, ఇగో డబ్బులు. ఫోటోలు తెలివితేటలు అందరికి ఉంటాయమ్మా. నాది మారుది పెద్ద ప్రింట్ వేసి ఫ్రేమ్ కట్టించి తొందరగా తీసుకొచ్చాయి. ముసలిదాన్ని తేపైనా పర్లేదు. ఎలా ఈ ఫోటోలు బాగా వచ్చినా రాపోయినా రేపు మళ్ళీ మనం ఫోటోలు దిగుదామే. తమ్ముడు తమ్ముడు అన్నయ్య, ఏంటో నేను మరీ ఇంత నల్లగైపోయాను. మీరేంటి చీకట్లో బ్రతుకుతున్నారు? అన్నయ్య, పెళ్ళైన తర్వాత నీ మొహల్లా కలొచ్చింది అన్నయ్య. వదినా, నువ్వు వచ్చాక ఇంటికి లక్ష్మికలు వచ్చింది. నీకోసం ఏం తెచ్చానో చూసుకో. కాశ్మీర్ కుంకుమ పువ్వు అన్నయ్య. నువ్వు కాశ్మీర్ ఎప్పుడు వెళ్ళారా? దీనికోసం కాశ్మీర్ వెళ్ళాల్సిన అవసరం లేదు, కాకినాడలో కూడా దొరుకుతుంది. తీసుకో వదినా. దేనికి? ఇది పాలలో కలుపుకుని తాగితే పిల్లలు నీలాగా ఎర్రగా బుర్రగా పుడతారు, లేదనుకో అన్నలా కర్రగా పుడతారు. ఇప్పుడు నా కలర్ గురించి అంత అవసరం ఏంట్రా? అది నేను ఎత్తుకోవడానికి మన వంశోద్ధారకుని ఎప్పుడు ఇస్తున్నావు వదినా? ఆ విషయం ఆయన అడగండి. వదిలేంటనే అంత మాట ఉంది? కొంచెం డీటెయిల్డ్ గా చెప్తాను పద. అసలంటే ఇప్పటివరకు ఏమీ జరగలేదా? అస్సలు అస్సలు ఏమీ. కనీసం టచ్ కూడా చేయలేదురా. ఏ రోగం వచ్చింది? రాధకి ఇష్టం లేకుండా నాతో పెళ్లి జరిగింది కదరా, అందుకే తనని ఇష్టపడినప్పుడే దగ్గర అవుదామని. నిన్ను కాదు, నన్ను చెప్తూ కొట్టుకోవాలి.